అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పుడు వలసల విషయంలో ఆయన చూపించిన దూకుడుకి మెజారిటీ ప్రజలు జై కొట్టారు. అమెరికా అమెరికన్స్కే అన్న నినాదం అందరినీ ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. వలసదారులను అడ్డుకునే క్రమంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అతిగా ఉందంటూ సామాన్య అమెరికన్లు మండిపడుతున్నారు. తాజాగా రాయిటర్స్ ఇప్సాస్ నిర్వహించిన సర్వేలో ట్రంప్ పాపులారిటీ భారీగా పడిపోయినట్టు వెల్లడైంది. ముఖ్యంగా మినియాపోలిస్ లో ఇమిగ్రేషన్ ఏజెంట్స్ చేతిలో ఒక అమెరికా పౌరుడే ప్రాణాలు కోల్పోవటం అగ్రరాజ్యంలో ఆగ్రహ జ్వాలలు రేపుతోంది. అసలు ట్రంప్ విధానాలపై ప్రజలు ఎందుకు విముఖత చూపిస్తున్నారు? ఆ సర్వే ఏం చెప్తోంది? ఇప్పుడు చూద్దాం. అమెరికా రాజకీయాల్లో మరోసారి ఇమిగ్రేషన్ అంశం కేంద్ర బిందువుగా మారింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన వలస విధానాలపై ఇప్పుడు స్వయంగా అమెరికన్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు దేశ భద్రత, ఉద్యోగాల రక్షణ పేరుతో ప్రజల మద్దతు పొందిన ఈ విధానాలే ఇప్పుడు అతి కఠినం, మానవీయత లేని చర్యలు అన్న విమర్శలకు గురవుతున్నాయి. తాజాగా రాయిటర్స్ ఇప్సాస్ నిర్వహించిన సర్వే ఈ అసంతృప్తిని గణాంకాల రూపంలో స్పష్టంగా బయటపెట్టింది. ఈ సర్వే ప్రకారం ట్రంప్ ఇమిగ్రేషన్ నిర్ణయాలకు ప్రజలే మద్దతు గణనీయంగా తగ్గింది. శుక్రవారం నుంచి ఆదివారం మధ్య కాలంలో, అంటే అమెరికా వ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ పోల్ నిర్వహించారు. ఫలితాలు చూస్తే ట్రంప్ నిర్ణయాలను ఆమోదిస్తున్న వారి శాతం 39కే పరిమితమైంది. గత సర్వేతో పోలిస్తే ఇది 2% తగ్గింది. అదే సమయంలో 53% మంది ఆయన వలస విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడైంది. ఇది కేవలం సంఖ్యల విషయం కాదు, దేశ ప్రజల మనోభావాల్లో మార్పును సూచించే కీలక సంకేతం. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్పై మరింత కఠిన వైఖరి అవలంబించారు. అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడం కోసం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇమిగ్రేషన్ ఏజెంట్లను మోహరించారు. సరిహద్దు రాష్ట్రాలే కాకుండా లోతైన నగరాలు, ఉపనగరాల్లో కూడా తనిఖీలు, అరెస్టులు పెంచారు. మొదట్లో ఈ చర్యలకు ప్రజల నుంచి మంచి స్పందనే లభించింది. ముఖ్యంగా 2024 ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో దాదాపు 50% మంది ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలను సమర్థించారు. కానీ కాలం గడిచే కొద్దీ ఈ కఠినత్వమే ఆయనకు ప్రతికూలంగా మారుతున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇమిగ్రేషన్ ఏజెంట్ల మోహరింపుతో అమెరికాలో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వలసదారులపై దాడులు, అరెస్టుల పేరుతో మానవ హక్కులు కాలరాస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మినియాపోలిస్లో చోటు చేసుకున్న ఘటన దేశాన్ని షాక్కు గురిచేసింది. శనివారం అక్కడ జరిగిన ఘర్షణల్లో ఇమిగ్రేషన్ ఏజెంట్ల చేతిలో అమెరికా పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇది వలసదారులకే పరిమితమైన సమస్య కాదని, అమెరికా పౌరులకు ప్రమాదం ముప్పుగా మారుతోందన్న భావనను ప్రజల్లో కలిగించింది. ఈ ఘటనకు ముందు, తర్వాత జరిగిన పరిణామాల మధ్యే రాయిటర్స్ ఇప్సాస్ పోల్ నిర్వహించింది. అందుకే ఈ సర్వేకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఇమిగ్రేషన్ నియంత్రణ అవసరమే, కానీ అది ఈ స్థాయిలో హింసాత్మకంగా, నియంత్రణ తప్పిన విధంగా ఉండాలా అనే సందేహం అమెరికా సమాజంలో బలంగా వినిపిస్తోంది. వలసలపై చర్యలు అవసరమేనని ఒప్పుకుంటూనే ట్రంప్ తీసుకుంటున్న చర్యలు హద్దులు దాటుతున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా లిబరల్ వర్గాలు, మానవ హక్కుల సంస్థలు ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. పిల్లలు, మహిళలు, ఆశ్రయం కోరుకునే శరణార్థులపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం మానవీయ విలువలకు విరుద్ధమని అంటున్నారు. మరోవైపు మితవాద రిపబ్లికన్ వర్గాల్లో కూడా అసంతృప్తి పెరుగుతోంది. దేశ భద్రత పేరుతో ప్రజాస్వామ్య విలువలను తాకట్టు పెట్టకూడదు అన్న అభిప్రాయం బలపడుతోంది. ఇదే ట్రంప్కు పెద్ద సవాలుగా మారుతోంది. ఇమిగ్రేషన్ అంశం ఎప్పటినుంచో అమెరికా రాజకీయాల్లో సున్నితమైన అంశమే. అయితే ట్రంప్ కాలంలో ఇది మరింత తీవ్ర రాజకీయ ఆయుధంగా మారింది. ఆయన మొదటి పదవీ కాలంలోని గోడ నిర్మాణం, ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ వంటి నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాలను మరింత కఠినతరం చేయడంతో తొలుత ప్రజల్లో భద్రతా భావన పెరిగింది. కానీ ఇప్పుడు అదే విధానాలు భయం, అసంతృప్తికి దారితీస్తున్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి.
రాయిటర్స్ ఇప్సాస్ పోల్ ఫలితాలు ట్రంప్ ప్రభుత్వానికి హెచ్చరికగా మారాయి. ఇప్పటికీ ఆయనకు మద్దతు ఉన్నప్పటికీ ఆ మద్దతు క్రమంగా క్షీణిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి యువ ఓటర్లలో ఇమిగ్రేషన్ విధానాలపై ప్రతికూల భావన పెరుగుతోంది. ఇవే వర్గాలు రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ట్రంప్ తన వ్యూహాన్ని మార్చుకుంటారా లేక ఇప్పటిలాగే కఠిన వైఖరినే కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి అమెరికాలో ఇమిగ్రేషన్పై ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలిప్పుడు రెండు వైపులా కత్తిలా మారాయి. ఒకవైపు దేశ భద్రత, చట్టబద్ధత పేరుతో ఆయన తన విధానాలను సమర్థిస్తున్నారు. మరోవైపు అదే విధానాలు ప్రజల మద్దతును కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అసంతృప్తి ఎంత దూరం వెళుతుంది, ఇది ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపుతుందన్నది అమెరికా రాజకీయాల్లో కీలకంగా మారింది.